1వ తేదీ ఆగస్టు నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 121వ అధ్యాయము 7వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. సహోదరి సహోదరులారా, లోకంలో ఎన్నో కీడులు జరుగుతున్నాయి కదా. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అపాయం సంభవిస్తుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. అకస్మాత్తుగా అనుకోని విధంగా ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు. ప్రభువుని దేవునిగా కలిగిన మనము ఎటువంటి అపాయానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని కీడుల నుండి ప్రభువే మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఎన్నో కీడులు జరిగినప్పటికీ ఈ రోజు మనం సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం ప్రభు యొక్క కృప మాత్రమే. ఎన్నో అపవాది తంత్రముల నుండి మనల్ని తప్పించి మన ప్రాణములను ప్రభు కాపాడుతూ ఉన్నాడు. ఎక్కడో ఏదో కీడు జరిగింది అని భయపడుతూ ఉండకూడదు, కానీ ప్రభువుని బట్టి ధైర్యంగా ఉండాలి. మన చుట్టుప్రక్కల ఎన్ని అపాయకర పరిస్థితులు ఉన్నా ప్రభు యొక్క కృప ఉన్నంత కాలము మనం సురక్షితంగా జీవించగలము. కాబట్టి లోకంలో జరిగే పరిస్థితులను చూసి భయపడవద్దు. ప్రభువుని బట్టి ధైర్యంగా ఉండండి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గత నెలంతా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన నెలలోకి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా కంటితో మేము చూడలేకపోయినా ఎన్నో కీడుల నుండి మమ్మల్ని కాపాడావు తండ్రి. ఎన్నో అపవాది శక్తుల నుండి మమ్మల్ని తప్పించి మా ప్రాణములను కాపాడుతూ ఈ రోజు సజీవుల లెక్కలో ఉంచావు ప్రభువా. మా జీవితంలో ఏదో జరగలేదు అని అసంతృప్తిగా ఉండే వారముగా కాకుండా మీరు మాకు అనుగ్రహించిన ఈ జీవాన్ని బట్టి ప్రతిదినము ప్రతి క్షణము మీ పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. లోకంలో ఎన్నో కీడులు జరుగుతూ ఉన్నాయి ప్రభువా. ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి. వాటిని బట్టి మేము కలవరపడి భయపడే వారముగా ఉండకూడదు తండ్రి. మిమ్మల్ని బట్టి మేము ధైర్యంగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ప్రతిదినము ప్రతి క్షణము మీరే మాకు తోడుగా ఉండి అన్ని కీడుల నుండి మమ్మల్ని తప్పించి మీ రెక్కల క్రింద మేము సురక్షితంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.